అక్కడే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించారు, యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించమన్నాము, బీటా హెచ్సిజీ. అక్కడ దగ్గరలో బ్లడ్ టెస్ట్ చేయించారు, అది 12,000 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ, 12,000 దాటిపోయింది, పక్కా ప్రెగ్నెన్సీ. తర్వాత ఇది గర్భసంచిలో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా తెలుసుకోవడానికి మరలా అక్కడ స్కాన్ తీయించుకోమన్నాము. స్కాన్ తీయించుకుంటే ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, స్మాల్ జెస్టేషనల్ శాక్ సీన్ అని ఇక్కడ ఇచ్చారు. స్మాల్ జెస్టేషనల్ శాక్ సీన్, ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఇదిగో కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 2 ట్యూబులు మూసుకుపోయి ఉన్న మందులతో ఓపెన్ చేసాం. అలాగే ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఎలాంటి ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ట్యూబులు బ్లాక్ ఉంది, హైడ్రోసాల్ఫింగ్స్ ఉంది, అది ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని గమనించి దానికి సంబంధించిన మందులతో భర్తకి భార్యకి మందులు వాడిచ్చి 2 నెలల్లో ట్యూబులు ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పించాం. అలాగే ఫైబ్రాయిడ్ అనేది హార్మోన్లు సెగ లేదా క్రిముల పొగ, ఈ రెండింటి వల్ల ఫైబ్రాయిడ్లు గెడ్డలు వస్తాయి గర్భసంచిలో. బిడ్డలు లేక బాధపడుతున్న గర్భసంచికి గెడ్డలు వచ్చి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆ గెడ్డలకు కారణమైన హార్మోన్లని క్రిముల్ని తొలగించడం వల్ల ఆ గెడ్డలు కూడా అణిగినాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి సానుకూలత ఏర్పడింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది న్యాచురల్గా. ఎలాంటి ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు.